తనను నమ్ముకున్న వారి కోసం ఆ భగవంతుడు తానే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడన్న మాటకు నిదర్శనం రామాయణంలోని శబరి. నమ్మకం, లక్ష్యం, గురువు మాట మీద గురి, సాధించాలన్న పట్టుదల ఉంటే భగవంతుని కృప లభించి తీరుతుందన్న మాటకు నిజమైన ఉదాహరణ శబరి. శాపగ్రస్తురాలైన శబరి శ్రీరాముని రాక కోసం, ఆయన పవిత్ర దర్శనం కోసం శాప విమోచనం పొంది జన్మ సార్థకం చేసుకోవాలని జీవితాంతం తపిస్తూనే ఉంది. అసలు శబరికి ఉన్న శాపమేంటి? శబరి గత జన్మ చరిత్రేంటి? శబరి, రామాయణం అన్న పేర్లు వినగానే వెంటనే మన కళ్ళ ముందు కనబడే దృశ్యం వడలిపోయిన శరీరంతో చెట్టు పుట్ట తిరుగుతూ, పూలు పళ్ళు పుట్టతేనే సేకరిస్తూ, రామా రామా అంటూ సంచరిస్తూ, మందగించిన చూపుతో రామయ్యను ఒళ్ళంతా తడిమి చూస్తూ, తాను నోటితో కొరికి రుచి చూసిన రేగు పండ్లను శ్రీరామచంద్రునికి సమర్పించే ఒక ముదివగ్గు ఆటవిక స్త్రీ కనబడుతుంది. అది చూసి ఆహా, ఎంత భక్తి పారవస్యం అనుకుంటాం. మరి నిజంగానే శబరి తాను ఎంగిలి చేసిన పండ్లను రామయ్యకు సమర్పించిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమ భక్తురాలు శబరి వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో వస్తుంది. రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోయినప్పుడు రాముని వలన శాప విమోచనం పొందిన కబంధుడు అనే రాక్షసుని సలహా మేరకు సుగ్రీవుని కలుసుకోవడానికి వెళుతున్న ప్రయాణంలో రామలక్ష్మణులు శబరిని కలుసుకొని ఆమె భక్తితో ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించినట్టు కనబడుతుంది. శబరి బోయకులంలో పుట్టిన పరమ భక్తురాలు. భక్తికి, ప్రపత్తికి, సేవాధర్మానికి పరాకాష్ఠగా నిలిచి నిష్ఠతో రాముని పూజించి తరించిన భక్తురాలు. బోయల ఇంట పుట్టిన శబరి పంపా నదీ తీరంలో ఉన్న మతంగముని ఆశ్రమానికి చేరుకుంది. ఆ రోజులలో వారి ఆశ్రమ నియమాలను అనుసరించి మునులెవ్వరూ ఆమెను ఆశ్రమంలో ఉండడానికి అంగీకరించకపోయినా మతంగముని మాత్రం ఆమెకు తన ఆశ్రమంలో చోటిచ్చారు. మతంగాశ్రమంలో అక్కడి మునులను, ఋషులను దర్శిస్తూ, సేవిస్తూ భగవంతుడి గురించి వారు చెప్పే బోధనలు వింటూ పెరిగింది శబరి. మతంగ మహామునిని తన గురువుగా భావించి వారి బోధనలు వింటూ గురు శుశ్రూషలో, భగవంతుని సేవలో కాలం గడుపుతూ ఉంటుంది. ఆశ్రమమంతా తుడిచి శుభ్రం చేసేది. శుభ్రంగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేది. ఆవులకు మేత పెట్టేది. మతంగముని పూజకు కావలసిన పూలు, పళ్ళు, సమిధలు ఏరి తెచ్చేది. మునులు చెప్పే భక్తి మాటలు శ్రద్ధగా వినేది. గురువుల, మునుల సేవే మార్గంగా బతికేది. ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది. భగవంతుడి అవతారమని గ్రహించింది. సీతాలక్ష్మణ సమేతుడై రామయ్య వస్తున్నాడని తన గురువు మతంగముని ద్వారా తెలుసుకుని రామయ్యను చూడాలని ఆశపడింది. ఇంతలో మతంగముని శరీరం వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది. గురువు ముందు మోకరిల్లింది శబరి. రామయ్య తప్పక వస్తాడు, నమ్మకంతో ఉండు, నీకు శ్రీరాముని దర్శనం తప్పక లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు మతంగ మహాముని. శబరి ఆశ్రమంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఒంటరిగా మిగిలిన గురువుగారి మాటే శాసనంగా, రామనామమే తోడుగా, శ్రీరామ స్మరణే సర్వస్వంగా రామయ్య కోసం ఎదురు చూస్తూ జీవిస్తోంది. అలా ఎదురు చూపులతోనే ఏళ్లు గడిచిపోయాయి. శరీరం వంగిపోయింది. చూపు మందగించింది. శబరికి ముసలితనం వచ్చింది. కానీ రాముడు మాత్రం రాలేదు. శబరి నమ్మకము కోల్పోలేదు. రాముడొస్తాడు, తన ఆతిథ్యం స్వీకరిస్తాడు, తాను రామయ్యను దర్శిస్తుంది. ఆ నమ్మకమే ఆమెను నడిపిస్తోంది. అందుకే రాబోయే రామయ్యకు ఆతిథ్యం ఇవ్వడానికి అనువుగా వేకువజామునే ఆశ్రమాన్ని శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్లు తెచ్చి సిద్ధం చేసేది. రామయ్యకు ఫలాహారం పెట్టడానికి సిద్ధంగా ఉంచేది. ఎప్పుడొస్తాడో తెలియని రామయ్య ఆ రోజే వస్తున్నాడన్నంత ఆశగా ఎదురు చూస్తూ అన్నీ సిద్ధం చేసి పెట్టేది. చివరికి ఆమె ఆశ ఫలించే రోజు రానే వచ్చింది. అడవిలో కబంధుడనే రాక్షసుని సంహరించి అతడికి శాప విమోచనం కలిగించాడు రాముడు.
ఆ సందర్భంలో కబంధుడు రామునికి శబరి గురించి చెప్పాడు. శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికొచ్చాడు. సంవత్సరాల నిరీక్షణ ఫలించిన వేళ శబరి ఆనందానికి అంతులేదు. కళ్ళారా చూడడానికి చూపు మందగించిన చేతులతో ఒళ్లంతా తడిమి తడిమి చూసుకుంది రామయ్యను. అప్పటికే అడవిలో వెతికి వెతికి తెచ్చి సిద్ధంగా పెట్టుకున్న రేగుపళ్లను సమర్పించింది తినమని. ఈ సందర్భంలోనే శబరి తియ్యటి పళ్లను మాత్రమే రామయ్యకు పెట్టడానికి ఆ పళ్ళు రుచిగా తియ్యగా ఉన్నాయో లేవో అని తాను రుచి చూసి బాగుంటే ఆ ఎంగిలి పండ్లను రామయ్యకు సమర్పించింది అని చాలా కథలు మనం వింటూ ఉంటాం. అయితే ఈ ఎంగిలి పండ్లు ఇవ్వడం అనేది ప్రామాణిక గ్రంథమైన వాల్మీకి రామాయణంలో లేదని, వాల్మీకి రామాయణమే కాదు తులసిదాసు రామచరిత మానస్లో గాని ఆధ్యాత్మ రామాయణంలో గాని లేదని చెప్తారు పండితులు పెద్దలు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు మంచివి యోగ్యమైన వాటిని ఇవ్వాలని చెప్తారు. ఆ విధంగా మంచి పండ్లను రామయ్యకు సమర్పించాలన్న ఉద్దేశంతో శబరి రేగు పండ్లను ఎంగిలి చెయ్యకుండా గోరుతో గిల్లి రుచి చూసి రాముడికి ఇచ్చిందని కూడా కొందరు పెద్దలు పండితులు చెబుతుంటారు. ఏది ఏమైనా పరిపూర్ణ భక్తితో నిష్కల్మషమైన మనసుతో మనం ఏదిచ్చినా భగవానుడు తప్పక స్వీకరిస్తాడన్న విషయం తెలుస్తుంది శబరి కథ ద్వారా. రామయ్యను దర్శించిన తర్వాత ఇక ఈ శరీరం వద్దనుకుంది శబరి. తనువు చాలించడానికి రామయ్యను అనుమతి కోరింది. రామయ్య అనుమతిచ్చాడు. శబరి యోగాగ్నిలో తనువు చాలించి పుణ్యలోకాలకు చేరుకుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ప్రతిఫలం ఆశించకుండా ఫలం, పుష్పం, తోయం ఏది సమర్పించినా దైవానుగ్రహం లభిస్తుందని భక్త శబరి గాథ తెలియచేస్తుంది. అంతేకాదు, భగవంతుని ఆరాధించడానికి గాని, భగవంతుడి కరుణ పొందడానికి గాని, ముక్తి పొందడానికి గాని గొప్ప కులంలో వంశంలో జన్మించడం, జనబలం, ధనబలం, హడావుడి, అట్టహాసం, పటాటోపం ఇవేవీ అవసరం లేదు. కేవలం నిష్కల్మషమైన నిర్మలమైన భక్తి ఒక్కటే చాలు అని శబరిమాత రుజువు చేసింది. రామదర్శనంతో పునీతమైన శబరి దేహం నీరుగా మారి జీవనదిగా మారినట్టుగా కూడా కొన్ని కథనాలున్నాయి. అలా ఏర్పడిన నదే శబరి నదిగా కీర్తికెక్కిందని చెబుతారు. శబరి నది ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దుల్లో సింకారం కొండల్లో పుట్టింది. 2 రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు మండలాల వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టిన గోదావరి తెలంగాణలోని భద్రాచలం రాముడి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. ఈ క్రమంలో కూనవరం వద్ద గోదావరిలో శబరి సంగమిస్తుంది. 3 రాష్ట్రాలలో మొత్తంగా 418 కిలోమీటర్ల దూరం శబరి ప్రయాణిస్తుంది. ఇక ఈ భక్తురాలి పుట్టుక వెనుక కూడా పలు కథనాలున్నాయి. శబరి శాప కారణంగా భూలోకంలో బోయకులంలో పుట్టిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. శబరి పూర్వజన్మలో గంధర్వరాజైన చిత్రకవకుని కుమార్తె. ఆమె పేరు మాలిని. ఆమె వివాహం వీతిహోత్రునితో జరుగుతుంది. వీతిహోత్రుడు పరమ నిష్ఠాగరిష్ఠుడు. నిరంతరం జప, యజ్ఞ, హోమాలతో కాలం గడిపేవాడు. భర్తకు తగినట్టుగా మాలిని భక్తి ప్రపత్తులతో ఆదర్శ గృహిణిగా ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో ఒక నిషాదుని చూసి ఆమె కాస్త హృదయ చాంచల్యానికి గురైనట్టు భావించిన వీతిహోత్రుడు మాలినిని అనుమానిస్తాడు. ఆగ్రహించిన వీతిహోత్రుడు శబరుని చూసి మోహంలో పడినందుకు గాను శబరకన్యగా జన్మించమని శపించాడు. మాలిని దుఃఖంతో వేడుకోగా త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వస్తాడని, ఆ సందర్భంలో రామదర్శనంతో శాప విమోచనమవుతుందని చెబుతాడు. అలా ఒక శాపం కారణంగా మాలిని అనే ఒక గంధర్వ కన్య శబర కులంలో శబరకన్యగా భూలోకంలో జన్మించిందని, ఆమె ఈ శబరి అని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇంత భక్తి ప్రపత్తులతో నిలిచిపోయింది కాబట్టే శబరిమాత జయంతిని కొన్ని ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో ఒక పండుగలా జరుపుకుంటారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడి పట్ల ఆమెకున్న నిరుపమానమైన భక్తికి నిదర్శనంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఫాల్గుణ మాసం కృష్ణపక్ష సప్తమికి ఆ మహాభక్తురాలి జయంతిని జరుపుతారు. రామాయణంలో ఒక చిన్న పాత్రే అయినా
మానవాళికి పెద్ద సందేశం ఇచ్చే పాత్ర శబరి పాత్ర. ఇది శబరి జీవిత విశేషాలు. మరో చక్కటి భక్తి విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.